దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 19. ఆఫీసులో ఉన్న మహర్షి ఫైల్ చూస్తూ కూర్చుంటే ఎదురుగా నిలబడ్డ జాన్వి మహర్షిని కాయిపుగా చూస్తుంటుంది. మహర్షి తన చూపులు పట్టించుకోకుండా ఫైల్స్ మీద సైన్ చేసి తనకిస్తాడు. జాన్వి ఫైల్ చేతిలోకి తీసుకుని పట్టుకొని, సార్, మీరు నవ్వరు గాని నవ్వితే మాత్రం ఇంకా చాలా అందంగా ఉంటారు సార్ అని కాంప్లిమెంట్ ఇస్తుంది. మహర్షి కళ్ళు ఎర్రగా మారి తన వైపు చూస్తుంటాయి. ఆ లుక్కి జాన్వి భయపడుతూ సారీ సార్ అని చెప్పి వెళ్తుంది. జాన్వి బయటకొచ్చి, ఛ, ఎంత ప్రయత్నించినా బాస్ పడేటట్టుగా లేడు అని తిట్టుకుంటూ తన సీట్లోకి వెళ్తుంది. లోపల దిగులుగా కూర్చున్న మహర్షి ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి తాన్యా పంపించిన అవంతి ఫొటోస్, వీడియోస్ని చూస్తుంటాడు. ఏంటి, వాటిని డిలీట్ చేశాడు అనుకుంటున్నారా? తనని అంతగా ప్రేమిస్తుంటే ఇక వాటినేం డిలీట్ చేస్తాడు మన మహర్షి? ఆ ఫొటోస్ని ఆరాధనగా చూస్తూ, ఆ రోజు కనిపించి మళ్ళీ నాకు కనిపించలేదు. ఈ సిటీలో ఉన్నావా, మరెక్కడికైనా వెళ్ళావో కూడా తెలీదు. చెక్ ఇస్తే తీసుకోలేదు. నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నావేమోనని బాధగా ఉందిరా. నువ్వు ఎక్కడ ఉన్నావో నేను తెలుసుకోగలను, కానీ కావాలనే తెలుసుకోవడం లేదు. నువ్వు పలానా దగ్గర ఉన్నావని తెలిస్తే నిన్ను చూడకుండా ఉండలేను. అలా అని నీకు ఎదురుగా వచ్చి నిన్నింకా బాధ పెట్టలేను. కానీ నువ్వు ఎక్కడున్నా బాగుండాలని నీ భర్తగా కోరుకుంటున్నాను అవంతి. వర్షిస్తున్న కళ్ళతో అనుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. వాట్, ఆ హైవే రోడ్ టెండర్ మనకే వస్తుందని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాం కదా, ఆ మహర్షి కంపెనీకి వెళ్ళడం ఏంటి అని గౌతమ్ ఫోన్లో మేనేజర్ మీద సీరియస్ అవుతూ ఇంట్లోకి వస్తుంటాడు. టీవీ చూస్తూ కూర్చున్న మిథున ఆ మాటలు ప్రశ్నార్థకంగా వింటూ ఉంటుంది. ఛ, ప్రతిసారి ఆ మహర్షి మీద ఓడిపోతుంటే నా మీద నాకే విరక్తిగా ఉంది అని విసుక్కుంటాడు గౌతమ్. ఆ కంపెనీకి కొత్తగా జనరల్ మేనేజర్ అయిన వెంకట్ తెలివిగా ప్రాజెక్టుని దక్కించుకున్నాడు సార్ అని ఫోన్లో చెప్తుంటాడు మేనేజర్. మరి ఆ తెలివి నీ దగ్గర ఎందుకు లేదు? లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నావు కదా, ఎందుకు కరెక్ట్గా వర్క్ చేయట్లేదు అని తిడుతుంటాడు గౌతమ్. సారీ సార్ అంటాడు మేనేజర్. ఇప్పటి వరకు మహర్షికి కుడి భుజంగా ఆ బెనర్జీ గారి అనుకున్నాను, ఇప్పుడు ఆ వెంకట్ కూడా తోడయ్యాడనమాట అని గౌతమ్ కోపంగా ఫోన్ కట్ చేసి మిథునకి ఎదురుగా సోఫాలో కూర్చొని తల పట్టుకుంటాడు. మిథున గౌతమ్ పక్కకి వచ్చి కూర్చొని, ఏమైంది అన్నయ్య, ఎందుకు అంత స్ట్రగుల్ అవుతున్నావు అని అడుగుతుంది గౌతమ్ వైపు బాధగా చూస్తూ. చెల్లెల్ని చూడగానే గౌతమ్ కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఇవన్నీ బిజినెస్ విషయాలేమ్మా, వదిలే, నీ గురించి చెప్పు. నీకు నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మరి నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా లవ్ చేశావా అని అడుగుతాడు గౌతమ్. వావ్ అన్నయ్య, చెల్లెల్ని ఇలా అడిగి అన్నయ్య, బహుశా నువ్వొక్కడివి అయ్యుండొచ్చు అంటుంది మిథున నవ్వుతూ. గౌతమ్ కూడా నవ్వి, నువ్వు ఏ విషయంలోనూ ఇబ్బంది పడకూడదు, నువ్వు సంతోషంగా ఉండాలి, అందుకే ఏదైనా నీ పర్మిషన్తోనే చేయాలనుకుంటున్నాను అంటాడు ప్రేమగా చెల్లెల తల నిమురుతూ. కానీ అన్నయ్య, నువ్వు చూపించిన వ్యక్తినే నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. నా మనసులో లవ్వు గివ్వు లాంటి ఏవీ లేవు. నా మ్యారేజ్ విషయం మొత్తం పూర్తిగా నీది. మమ్మీ డాడీల ఇష్టం, కాకపోతే నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదు అంటుంది మిథున. చదువు అయిపోయింది కదమ్మా, అందుకే మ్యారేజ్ గురించి అడుగుతున్నాను అంటాడు గౌతమ్. చదువు అయిపోతే వెంటనే మ్యారేజ్ చేసుకోవాలని రూల్ ఏమీ లేదు కదా అన్నయ్య. నేను కొన్నాళ్ళు నీ బిజినెస్లో సహాయంగా ఉండాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడే మ్యారేజ్ చేయాలని మాత్రం అనుకోవద్దు ప్లీజ్ అంటుంది మిథున. అదేమిటమ్మా, నీకు బిజినెస్ విషయాలు ఎందుకు
అని అడుగుతాడు గౌతమ్. ఆ మహర్షి మీద నీకే కాదన్నయ్య, మన డాడీని ఆ పరిస్థితికి తీసుకొచ్చినందుకు నాకు కూడా ఆ వ్యక్తి మీద పీకల దాకా కోపం ఉంది. అందుకే అన్నయ్య, ఆ మహర్షికి పోటీగా నీతో పాటు నేను కూడా బిజినెస్ ఫీల్డ్‌లోకి దిగాలనుకుంటున్నాను అంటుంది మహర్షి మీద కోపంతో. ఇవన్నీ నీకెందుకు మిథునా? వదిలేయ్. నువ్వు ప్రశాంతంగా ఉండు అని గౌతమ్ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ప్లీజ్ అన్నయ్య, నా నిర్ణయానికి ఒప్పుకో. ప్లీజ్ ప్లీజ్, నేను బిజినెస్ చూసుకుంటాను అని రిక్వెస్ట్ చేస్తుంది. ఏదైనా అన్నావంటే వదలవు కదా. సరే మిథునా, మ్యారేజ్ అయ్యే వరకు బిజినెస్ చూసుకో. ఐటీ బ్రాంచ్ నీకు అప్పచెప్తాను, సరేనా అంటాడు గౌతమ్. ఐటీ వద్దన్నయ్య, కన్స్ట్రక్షన్ తీసుకుంటాను అంటుంది మిథున. ఆ బిజినెస్ నువ్వెలా హ్యాండిల్ చేయగలుగుతావమ్మా? ఇది లేడీస్కి కష్టం అవుతుంది అంటాడు గౌతమ్. నా టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలంటే నేను అలాంటి బిజినెస్ చేయాలన్నయ్యా. ప్లీజ్, నేను మన కన్స్ట్రక్షన్ కంపెనీ చూసుకుంటాను అంటుంది. సరే మిథునా, నువ్వు అంతగా ఆసక్తి చూపిస్తున్నావు కాబట్టి నీ మాటని నేను కాదని చెప్పను. మంచి రోజు చూసుకొని నిన్ను మన కంపెనీకి జనరల్ మేనేజర్ చేస్తాను అంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని మిథున సంతోషపడి మనసులో మాట్లాడుకుంటూ, ఎవడో వెంకట్ కారణంగా మన కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్ మిస్ అయిందని ఇప్పుడు నీ మాటల్లో అర్థమైందన్నయ్య. ఆ మహర్షితో పాటు ఆ వెంకట్ సంగతి కూడా చూద్దామని నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎంచుకున్నాను అని అప్పటికి వెంకట్ ఎవరో ఎలా ఉంటాడో తెలియకుండానే కోపంగా అనుకుంటుంది. మరుసటి రోజు సూపర్ మార్కెట్లో అవంతి తన డ్యూటీ చేసుకుంటూ బిజీగా ఉంటుంది. తన మొహంలో ఏమాత్రం సంతోషం లేదు. జీవం కోల్పోయి కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. అదే సూపర్ మార్కెట్ ముందు గౌతమ్ కార్ ఆపి చిన్న షాపింగ్ కోసం లోపలికి వస్తుంటాడు. అవంతి తలదించుకొని వర్క్ చూసుకుంటూ ఉండగా గౌతమ్ లోపలికి వెళ్ళి షాపింగ్ చేస్తుంటాడు. అలా కొద్దిసేపటికి షాపింగ్ పూర్తి చేసి బిల్ వేయించుకుందామని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి కౌంటర్లో బిల్ చేస్తున్న అవంతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. చూస్తున్నది అవంతినా కాదా అని కొద్దిసేపు చలనం లేకుండా ఉండిపోయి, ఇదేంటి అవంతి ఇక్కడ కనిపిస్తుంది? నేను రోజు అవంతికి ఫోన్ చేస్తున్నాను కదా, ఈరోజు ఉదయం కూడా చేశాను. మరి అవంతి ఇక్కడ ఉంది అనే విషయం చెప్పలేదేంటి అని అనుకొని కోపంగా తన దగ్గరికి వెళ్ళి తీసుకున్న థింగ్స్ తన ముందు పెడతాడు. అవంతి ఆ థింగ్స్ బిల్ వేయటం కోసం తీసుకోబోయి ఎదురుగా గౌతమ్ని చూసి షాక్ అవుతుంది. గౌతమ్ ఇంకా అదే కోపంలో ఉంటాడు. ఓ నిర్మానుష ప్రదేశంలో అవంతి గౌతమ్ ఎదురెదురుగా నిలబడి ఉంటారు. సారీ గౌతమ్ అంటుంది అవంతి. సారీనా? సారీ చెప్తే నా కోపం చల్లారుతుందనుకుంటున్నావా అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ. అవంతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. మన స్నేహం మీద నీకు అంత నమ్మకం లేకుండా పోయిందా అవంతి? అందుకేనా నువ్వు ఈ సిటీలో ఉన్నావనే విషయాన్ని కూడా నా దగ్గర దాచిపెట్టావు అని అడుగుతాడు అదే కోపంతో. అదేమీ లేదు గౌతమ్, నన్నలా అపార్థం చేసుకోవద్దు అంటుంది అవంతి. ఎలా అర్థం చేసుకోవాలి మరి? నేను ఎన్నోసార్లు నిన్నిక్కడికి రమ్మని చెప్పాను. కానీ నీ చెల్లెలు చదువు అయ్యే వరకు మీ ఊరిలోనే ఉంటానని చెప్పావు. మరిప్పుడు ఇక్కడ కనిపిస్తున్నావేంటి? అసలు ఏమైంది? మీ ఊరు నుంచి ఎందుకు వచ్చావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు గౌతమ్. జరిగింది చెప్తే నువ్వు తట్టుకోలేవు గౌతమ్ అని తనలో తను అనుకుంటుంది అవంతి. చెప్పు అవంతి, నేనడిగితే రానని చెప్పి ఈ సిటీలో ఇప్పుడెందుకు కనిపిస్తున్నావు అని అడుగుతాడు. అవంతికి ఏం చెప్పాలో తెలియక తడబాటులో ఉంటుంది. మీ సవితి తల్లి పోరు భరించలేక ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు గౌతమ్. అవంతి ఆ ప్రశ్న అవకాశంగా తీసుకొని, అవును గౌతమ్, అక్కడ ఉండి ఇబ్బందులు పడే కంటే ఇక్కడికి రావటం మంచిదని వచ్చాను
అని తడబడుతూ చెప్తుంది. వచ్చిన దానివి నాకొక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ సూపర్ మార్కెట్లో చేయాల్సిన కర్మ నీకెందుకు పట్టేదవంతి? అయినా రోజు కాల్స్ మాట్లాడుతున్నా నువ్వు ఇక్కడే ఉన్నావనే విషయం నాకు ఎందుకు చెప్పాలనిపించలేదు అని అడుగుతాడు. నా ఇబ్బందులు నీకు చెప్పుకొని నిన్ను బాధ పెట్టడం ఎందుకని ఊరుకున్నాను గౌతమ్. అయినా ఇప్పుడు ఏమైంది? నా చదువుకి తగ్గ ఉద్యోగం చేసుకుంటూ బాగానే ఉంటున్నాను కదా అంటుంది. అవును, గంటలు గంటలు నిలబడి ఆ ఉద్యోగం చేసుకుంటూ బాగానే ఉంటున్నావు అంటాడు కోపంగా. నాకు అలవాటైపోయింది గౌతమ్. ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా ఆ జాబ్ చేసుకుంటున్నాను అంటుంది. గౌతమ్ తన వైపు ఇంకా కోపంగా చూస్తుంటాడు. నీ కోపం నేను అర్థం చేసుకోగలను గౌతమ్. కానీ నాకు నేనుగా బతకాలనుకుని నీకు చెప్పకుండా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ప్లీజ్ నీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని నన్ను క్షమించు అంటుంది. ఇంతకీ ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతాడు గౌతమ్. హాస్టల్లో ఉంటున్నాను అని సమాధానం ఇస్తుంది. గౌతమ్ కొన్ని క్షణాలు కోపంగా చూసి, సరే, మిథున యుఎస్ నుంచి వచ్చిందని చెప్పాను కదా, నిన్ను మిథునాకు పరిచయం చేస్తాను పద అంటాడు. అది గౌతమ్, నేను మీ ఇంటికి తర్వాత వస్తాను. ఇప్పుడు డ్యూటీ మధ్యలో పర్మిషన్ తీసుకుని బయటకొచ్చాను కదా, నన్ను సూపర్ మార్కెట్కి వెళ్ళనివ్వు అంటుంది అవంతి. ఇంకా ఆ ఉద్యోగం చేయాలని చూస్తున్నావా అని అడుగుతాడు సీరియస్గా. అవంతి మౌనం వహిస్తుంది. గౌతమ్ అవంతి చేపట్టుకొని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చొని నీ హాస్టల్ అడ్రస్ ఎక్కడో చెప్పు అని అడుగుతాడు. దేనికి గౌతమ్ అని అడుగుతుంది. ముందు చెప్పు అంటాడు సీరియస్గా. కొద్దిసేపటికి అవంతి ఉండే హాస్టల్ ముందు కార్ ఆపి వెంటనే వెళ్ళి నీ లగేజ్ ప్యాక్ చేసుకొని రా అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అవంతి హాస్టల్ నుంచి వెళ్ళిపోతుందా? గౌతమ్ అవంతి స్నేహితులని మహర్షికి తెలుస్తుందా? మహర్షి గెలుచుకున్న డిజైన్ రూపకర్త అవంతి అని గౌతమ్ తెలుసుకుంటే పరిస్థితి ఏంటి? వెంకట్ మిథున మధ్య పోటీతత్వం ఎలా ఉండబోతుంది? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.